ఫేస్. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యూస్ అండ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు రెసిపీ చేస్తున్నాను. ఈ రెసిపీ ఏంటంటే మా మిన్ను కూడా పెద్ద మిన్ను కూడా వచ్చేసింది రెసిపీ చూడడానికి. మీరు కూడా చూడండి. ఇది మా పెద్ద మిన్ను అన్నమాట. ఇది మా ప్రేమతో వచ్చింది. మేము పెంచుకోవడం లేదు, అయినా మా ప్రేమతో వచ్చి పాలు తాగుతుంది రోజు. పిల్లల్ని కూడా పెట్టింది ఎక్కడో, మా ఇంటికి తీసుకుని రాలేదు ఇంకా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది చూద్దాం. ఇదైతే నేను క్యాబేజీ టీ కూడా చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఇది క్యాబేజీ, 2 ఎర్రగడ్డలు, 5 టమాటాలు, ఇంకా 2 పచ్చిమిర్చి, ఫైనల్గా వేసుకోవడానికి కొంచెం కొత్తిమీర. ఇది వచ్చి నానబెట్టుకున్న 1 పిడికిడు పచ్చెనగపప్పు, ఇంకా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ పడుతుంది. ఫ్రెండ్స్, ఇదంతా నేను కడుక్కొని కట్ చేసి తర్వాత మళ్ళీ దగ్గరకు వస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మా చోటి మిన్ను కూడా ఉంటుంది. మీరు అందరూ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ నా వీడియోలు చూడండి. ఇక ఈ రెసిపీ ఎట్టుందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. మా మిన్ను ఎట్టుందో తప్పకుండా చెప్పండి. ఇంకా చాలామందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా అన్ని రెసిపీలు చేసేటట్టు మీరు అందరూ దువా చేయండి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను రెసిపీ స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద వండుతున్నాను. ముందుగా పొయ్యి వెలిగించుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి గ్రోసరీలు అవి లేవు, అందుకని నేను 1 ప్లాస్టిక్ కవర్తో పొయ్యి వెలిగిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ వాడి పొయ్యి వెలిగించేటప్పుడు ప్లీజ్ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా దూరం పెట్టండి. ఎందుకంటే ఈ కవర్లో ఉన్న రసం కనుక పడితే చర్మం ఊడి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు కూడా పొయ్యి వెలిగించేటప్పుడు అజాగ్రత్తగా ఉండకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండి తప్పని పరిస్థితుల్లో ఇలాగా కవర్ చేసి పొయ్యి వెలిగించుకోవాలి. ఫ్రెండ్స్, అయినంత వరకు కిరోసిన్ వాడాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తానికి పొయ్యి వెలిగిపోయింది. వెలిగించేసాను బాగా. ఇప్పుడు ఫ్రెండ్స్, నేనైతే ఇది కట్ చేసుకున్నాను. టమాటా, మిర్చి, ఎర్రగడ్డ, ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం పేస్ట్, ఇంకా కడిగి పెట్టుకున్న క్యాబేజీ, ఇంకా కడిగి పెట్టుకున్న ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో పట్ట, లవంగాలు, ఇలాచి ఇది నూనెలో వేసేయాలి. మా మిన్ను పిలుస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది కనుక తీస్తే ఇంకా కిందకి వచ్చేస్తుంది, అందుకని నేను బుట్టిలో వేసి మూత పెట్టేశాను మా మిన్నుకి. ఇప్పుడైతే నూనె కాగిపోయింది. ఇప్పుడు నేను
వేస్తున్నాను పట్టాలన్నీ. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా అందులోనే వేసేయాలి. ఇప్పుడు వేసిన తర్వాత కొంచెంసేపు బాగా ఎర్రగా వచ్చేదాకా కలపాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఎర్రగడ్డలు బాగా ఎగిపోయాయి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మసాలా బాగా వేగనియాలి. ఫ్రెండ్స్, ఇదైతే అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది. దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు కలిపి కొంచెంసేపు మూత పెట్టాను మగ్గడానికి. ఇప్పుడైతే దీంట్లో కొంచెం పసుపు పొడి, 1/2 స్పూను మిరప్పొడి వేస్తున్నాను. ఈ మిరప్పొడి, పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇది కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. ఫ్రెండ్స్, బాగా కలిపిన తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. 2 విజిల్ దాకా పెట్టాలన్నమాట దీనికి.
ఇప్పుడు 2 విజిల్లు వచ్చేదాకా బాగా కింద పొయ్యి మీద మంట పెట్టాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కుక్కర్ దించి విజిల్ తీసేసి మళ్ళీ చూసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దించేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే చల్లారిపోయింది, విజిల్ కూడా తగ్గిపోయింది. చూసారు ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగా ఉడికింది. స్మెల్ కూడా మటన్ వేసి క్యాబేజ్ వేసి తీగూర చేస్తే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా వస్తుంది స్మెల్. ఫ్రెండ్స్, ఇది కనుక చల్లటి అన్నంలో అయినా వేడి వేడి అన్నంలో అయినా కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు కూడా కొంచెం ఉన్నాయి కలుపుకోవడానికి, బాగా సెట్ అయింది కూర. ఫ్రెండ్స్, చూసారు కదా, నేను స్టవ్ మీదే కుక్కర్ పెట్టి కూర చేశాను. నాలాగే పొయ్యి మీద కుక్కర్ పెట్టి విజిల్ వచ్చేటట్టు నేను కూర చేశాను. ఫ్రెండ్స్, నాలాగే పొయ్యి మీద కుక్కర్ వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, చూసారు కదా మీరు, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ క్యాబేజీ కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, మటన్ వేసి చేసినట్టే ఉంటుంది. ట్రై చేసి చూడండి. ట్రై చేసి మాకు కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకా ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, ఇంకా చాలామందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చి ఈ క్యాబేజీ చిట్కా అన్నమాట. ఈ క్యాబేజీ ఎక్కువగా తింటూ ఉంటే ఉబ్బస వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చు మేము. ఇంకోటి వచ్చి ఈ క్యాబేజ్ వల్ల మాకు చర్మానికి స్మూత్గా ఉంచుతుంది, గ్లోని ఇస్తుంది అన్నమాట. క్యాబేజీ అయినంత వరకు ఎక్కువగా వాడుతుంటే హెల్త్కి చాలా రకాలుగా చాలా మంచిదన్నమాట. ఫ్రెండ్స్, ఇది నేను 2 విజిల్లే పెట్టాను. 2 విజిల్లకి బాగా వచ్చేసిందనమాట. చూడండి, పప్పు కూడా చాలా బాగా ముందరే నానబెట్టేశాను. పప్పు కూడా మెత్తగా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇది కూడా బాగా ఉడికిపోయింది అనమాట. ఇంకా విజిల్స్ పెడితే మరీ హల్వాలాగా అయిపోద్ది. అందుకని నేను 2 విజిల్సే పెట్టాను. మీరు కూడా 2 విజిల్స్కే చూడండి. ఇది ఫ్రెండ్స్, నా మాటలు ఏవైనా అర్థం కాకపోతే అర్థం చేసుకోండి ప్లీజ్.
ఇంకా నా ఛానల్ని లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ హాఫిజ్.